చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని ఆమె అనుచరులు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దందాలకు సంబంధించి ఇప్పటికే రజని మరిది గోపి ఇతర ముఖ్య అనుచరులు ఊచలు పెడుతున్నారు. ఏవన్ నిందితురాలిగా ఆమెపై కూడా కేసులు నమోదవుతుండడంతో రజని కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఆందోళనతోనే ఆమె రోడ్లపై పోలీసులతో గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు, ఆమెకు మద్దతుగా వైసీపీ ముఖ్య నేతలు పోలీసులపై ధ్వజమెత్తడం నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. దీనికి కారణం వైసీపీ నేతలు, వారి అనుచరుల వరుస అరెస్టులు. కేసుల తీవ్రతను బట్టి నేతల సమక్షంలోనే అనుచరులను అరెస్టులు చేయడం, నేతల ఇళ్లల్లో ఉన్న అనుచరులను పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవడం కామన్గా జరిగేదే. గతంలో కూడా అనేక సార్లు నేతల ఇళ్లలో నిందితులున్నప్పుడు పోలీసులు వచ్చి సదరు నేతలను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఆ క్రమంలో ఇటీవల కాలంలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజనీకి బిగుసుకుంటున్న కేసుల ఉచ్చు, ఆమె సన్నిహిత టీం సభ్యుల అరెస్టులు, ఆ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. విడుదల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు, ప్రదర్శించిన దూకుడుపై ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతూ విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిందితుడిని తన వాహనంలో ఎక్కించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి విషయం తెలిసి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏదో తప్పు చేస్తున్నారన్నట్లు సీఐపై గొంతు వేసుకుని అరుస్తూ అక్కడ తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడంపై పెద్ద రచ్చే జరుగుతోంది. శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో రజనీ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ తన అనుచరుడు అరెస్టుకు కారణం చెప్పాలని సిఐ సుబ్బారాయుని నెట్టేశారు. విడుదల రజనీ ప్రవర్తనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. మొన్న మధ్య వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరహాలో మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ కూడా పోలీసులతో గొడవ దిగడం విమర్శల పాలవుతోంది. అయితే రజనీ మాత్రం పేర్ని నాని తదితర వైసీపీ నేతలను వెంటేసుకుని మీడియా ముందుకు వచ్చేసి పోలీసులది దౌర్జన్యం అంటూ తెగవాపోయారు. రజనీ కారులోనే మానుకొండ శ్రీకాంత్ రెడ్డి తిరుగుతున్నాడన్న పక్కా సమాచారంతోనే పోలీసులు అట్టకాయించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేయొద్దని పోలీసుల్ని రజనీ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులతో విడుదల రజనీ వాగ్వాదానికి దిగి చేసిన హడావిడి చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియా ముందు మాత్రమే ఆమె బేలగా మాట్లాడుతున్నారు. తన ప్రజల్లో తిరగనీయకుండా చేయడానికే కుట్రలు చేస్తున్నారని వాపోతున్నారు. విడుదల రజనీ తనపైన దాడి చేసి పోలీసులు ఇబ్బంది పెట్టారని చెప్పడంతో చాలా మంది సానుభూతి చూపించినప్పటికీ ఆ తర్వాత ఆమె యాక్షన్ వీడియో క్లిప్పింగ్స్ చూసిన వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. విడుదల రజనీ తీరుపై ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చ నడుస్తోంది. అసలు ఆ రోజు ఆమె ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అన్న దానిపై ఆమె అనుచరులు కూడా జుట్లు పీక్కుంటున్నారట. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులకు అప్పగించి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి మాట్లాడి ఉంటే మాజీ మంత్రిగా ఆమె గౌరవం ఆమెకు దక్కేదని వైసీపీ నేతలే అంటున్నారట. మొత్తానికి శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో విడుదల రజనీ ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదట. అయితే ప్రస్తుతం విడుదల రజనీకి అంతా ప్రతికూల వాతావరణమే ఉంది. మొన్న మధ్య స్టోన్ క్రషర్ యజమాని బెదిరింపు సొమ్ము వసూలు చేసిన కేసులో ఆమె మరిది గోపి అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నాడు. ఆ కేసులో రజనీ ఏవన్ నిందితురాలిగా ఉన్నారు. ఇక ఆమెపై అట్రాసిటీ కేసుతో పాటు వివిధ కేసులు నమోదయ్యాయి. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో అప్పట్లో అన్ని అలా కానిచ్చేసిన ఆమె వరుసగా నమోదవుతున్న కేసులతో బెంబేలెత్తిపోతున్నారట. తనపై ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పుకుంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రజనీ మరిది విడుదల గోపీనాథ్ను అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచడంతో అరెస్ట్ భయంతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతున్నారట. తాను ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే నియోజకవర్గ ప్రజల్లో తనపై సానుభూతి పెంచుకోవాలనే ఆలోచనతో విడుదల రజనీ అలా ప్రవర్తిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఆమె తనపైన దాడి జరిగిందని చెప్పడం, దానిని ఖండిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని వంటి వైసీపీ ముఖ్య నేతలు రజనీ ఇంటికి వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసు వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసే సందర్భాల్లో తమకు సహకరించాల్సిన నేతలు ఈ విధంగా తమపై విమర్శలు చేయడం ఏంటని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా రజనీ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆమెకు మద్దతుగా వచ్చిన వైసీపీ నేతలు కూడా నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని న్యాయపరంగా పోరాటం చేసి కాపాడుకోవాలి, కానీ రోడ్లపై పోలీసులను అడ్డుకోవడమే కాకుండా పోలీసులపైన విమర్శలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. మొత్తానికి రజనీపై ఇలా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు జనం.
చూద్దాం ఏం జరుగుతుందో.